సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్ అని ఏ సీజన్ తో సంబంధం లేకుండా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలా తాగేస్తూ ఉంటారు కదా ఈ సాఫ్ట్ డ్రింక్స్. అసలు మీరు ఒక్కసారైనా ఎప్పుడైనా థింక్ చేశారా అసలు ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో, సోడాస్ లో ఏముంటుంది, అసలు ఇది మనం తాగగానే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇమాజిన్ చేశారా? ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాము అసలు ఈ సాఫ్ట్ డ్రింక్స్, కోలాస్, లెమన్ సోడాస్, ఫ్లేవర్డ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ అసలు వీటన్నిటిలోనూ ఏముంటుందో, ఇవి తాగితే మనకేమవుతుందో. సో వీడియోని స్కిప్ కొట్టకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి, ఫ్రీయే కదా. ఫస్ట్ ఇది ఒక కార్బోనేటెడ్ వాటర్, CO2 గ్యాస్ కలుపుతారనమాట. ఎందుకంటే ఆ సాఫ్ట్ డ్రింక్స్ ని బబుల్స్ లాగా రావడానికి, ఫిజీగా రావడానికి, రీఫ్రెష్మెంట్ ఫీల్ కోసం అనమాట. బట్ అదే CO2 మన బాడీలోకి వెళ్తే ఏం జరుగుతుంది? మనకి స్టమక్ లో ఎసిడిటీ రిలీజ్ అవుతుంది, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. ఈ డ్రింక్స్ ని స్వీట్ గా ఉంచడం కోసము షుగర్ లేదా హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ యూస్ చేస్తారు. దీనివల్ల మన బాడీలోకి ఇది వెళ్ళగానే షుగర్ వెంటనే స్పైక్ అయిపోతుంది, మన బ్లడ్ షుగర్. అంతేకాదు ఒబిసిటీ, ఫ్యాటీ లివర్, డయాబెటీస్ వంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. నెక్స్ట్ వీటిలో ఫాస్ఫరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ని మిక్స్ చేస్తారు ఒక ట్యాంగీ ఫ్లేవర్ కోసం అనమాట. అదే ఆ యాసిడ్ మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, మన పళ్ళ పైన ఉన్న ఎనామిల్ ఉంటుంది చూసారా, అది టోటల్ గా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం ఒక్కసారిగా డ్రింక్ తాగినప్పుడు మన పళ్ళు ఒక్కసారిగా గార పట్టిన ఫీలింగ్ వస్తుంది, అదే అన్నమాట. సో నెక్స్ట్ మన బోన్స్ ని వీక్ గా చేస్తుంది, కిడ్నీస్ లో స్టోన్స్ ని ఫామ్ చేస్తుంది. వీటిలో ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ని మిక్స్ చేస్తారు. ఎందుకంటే వాటికి బ్రౌన్, ఆరెంజ్ రకరకాల రంగులు రావాలి కదండి. సో ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ మన బాడీలోకి వెళ్ళినాయి అనుకోండి, మన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ హైపర్ యాక్టివ్ అయిపోతారు. అంతేకాదు రకరకాల ఎలర్జీస్ వస్తాయి, హెల్త్ వైజ్ గా చాలా రిస్క్ ఉంది. ఈ డ్రింక్స్ లో కెఫైన్ ని మిక్స్ చేస్తారు. ఈ కెఫైన్ వలన మనం దానికి అడిక్ట్ అయిపోతాం అన్నమాట. అంతేకాదు ఈ కెఫైన్ మన బాడీలోకి వెళ్తే మనకి యాంగ్జైటీ, ఇన్సోమియా అంటే నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం అండ్ హై బీపీ వంటి సమస్యలు వస్తాయి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని ఎక్కువ కాలం నిల్వ చేయడం కోసము ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు. అదే సోడియం బెంజాయిడ్. అది మన సాఫ్ట్ డ్రింకుల్లో గట్ట బ్యాక్టీరియాని గ్రో చేయనివ్వదు. బట్ అది మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కోలాస్ ఇవన్నీ తాగిన వెంటనే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ తాగినగానే వెంటనే ఇది మన మౌత్, నోరుని ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ డ్రింక్స్ లో ఉండే షుగర్ అంతా మన పళ్ళకి ఒక కోటింగ్ లాగా ఫామ్ అయ్యి మన మౌత్ లో బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది. అంతేకాదు మన పళ్ళని వీక్ గా చేస్తుంది. దాంతో పాటు పళ్ళ పైన ఉన్న ఎనామిల్ లేయర్ ని పూర్తిగా ఎరేస్ చేస్తుంది. సో సెన్సిటివిటీగా అయిపోతాయి మన టీత్. సెకండ్, స్టమక్ లోకి ఎంటర్ అవగానే ఇది స్టమక్ లో గ్యాస్ రిలీజ్ చేస్తుంది, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతో పాటు స్టమక్ మొత్తం ఇరిటేషన్ ఫీల్ వచ్చి లైన్ మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఈ సాఫ్ట్ డ్రింక్ తాగిన వెంటనే 15 minutes లో మన బ్లడ్ షుగర్ స్పైక్ అయిపోతుంది. మనం దీని గురించి క్లియర్ గా చెప్తాను. మన బాడీలో ప్యాంక్రియస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది, అదొక ఆర్గన్ అన్నమాట. ఎప్పుడైతే మన బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేయడం కోసమో, మన ఫుడ్ డైజెషన్ కోసమో ఈ గ్లాండ్ యూజ్ అవుతుంది. సో ఒక బాటిల్ కి వచ్చేసి మాక్సిమం 8 నుంచి 10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అంత మోతాదు ఆఫ్ షుగర్ ని మనం ఒకసారిగా తీసుకోవడం వలన మన బ్లడ్ షుగర్ వెంటనే స్పైక్ అవుతుంది. ఆ షుగర్ ని కంట్రోల్ చేయడం కోసం మన ప్యాంక్రియస్ గ్లాండ్ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ మన బ్లడ్ లో ఉన్న షుగర్ ని మొత్తం మన బాడీ సెల్స్ లోకి పుష్ చేస్తుంది. అలా పుష్ అయిన షుగర్ అంతా మనకి ఒక ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. సో అదే మనకు ఒబిసిటీకి మెయిన్ ప్రాబ్లం, ఇంకా వెయిట్ గెయిన్ కి కూడా అదే ప్రాబ్లం. సో ఇలా ఈ షుగరీ డ్రింక్స్ ని మనం రెగ్యులర్ గా తాగడం వలన మన ప్యాంక్రియస్ అనేది ఓవర్ గా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది షుగర్ ని కంట్రోల్ చేయాలి కాబట్టి. అలా ఓవర్ గా వర్క్ చేయడం వలన మన సెల్స్ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది. దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఇది టైప్ 2 డయాబెటిక్ అటాక్ అయినట్టు అనమాట. ఈ షుగరీ డ్రింక్స్ తాగడం వలన ఓవర్ వెయిట్ గెయిన్ అయ్యి హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి. అంతే కదా, హై బీపీ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఎక్సెస్ షుగర్ వాళ్ళు యూస్ చేసే ఫ్రక్టోస్ వలన మన లివర్ లో ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మెయిన్లీ ఈ డ్రింక్స్ లో హైగా ఉండే షుగర్ వలన మన బ్రెయిన్ లో డోపామైన్ అనే ఒక న్యూరో ట్రాన్సిస్టర్, అదే కెమికల్ మెసెంజర్ ని అంటారు, అది డోపామైన్ బ్రెయిన్ లో ప్లెజర్ ఇస్తుంది అనమాట. మనకి ఏదైనా ఇష్టమైంది కానీ ఏదైనా మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఆ డోపామైన్ మనకి ప్లెజర్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. సో ఈ షుగర్ వల్ల ఇక్కడ కూడా డోపామైన్ అనేది రిలీజ్ అయ్యి మన ఆ డ్రింక్ ని మళ్ళీ
మళ్ళీ తాగాలి అని మనం మోటివేట్ చేస్తుంది. లైక్ ఎడిక్ట్ అయిపోతాం అనమాట. అండ్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో మిక్స్ చేసే ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది మన బోన్స్ లో ఉండే కాల్షియం ని తగ్గించేస్తుంది. సో బోన్స్ అనేవి వీక్ గా అయిపోతుంది. అండ్ యూరిన్ ని ఎసిడిక్ గా మార్చేస్తుంది. అలా కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫైనల్లీ ఒక్క సాఫ్ట్ డ్రింక్ తాగడం వలన మన టీత్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఒబిసిటీ, టైప్ 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్, కిడ్నీ స్టోన్స్, వీక్ బోన్స్ అండ్ హార్ట్ డిసీజెస్ అని మన బాడీలోకి ఫ్యామిలీ ట్రిప్ లాగా ఒకేసారి అన్ని వచ్చేస్తాయి అనమాట. సర్లే చెప్పావులే, చిన్నప్పటి నుంచి తాగుతున్నాను నాకేం కాలేదని అంటారా? ప్రెసెంట్ ఏమీ కాకపోవచ్చు, బట్ మనకి 40s లో ఏజ్ లో అలా పెరిగే కొద్దీ మనకు వచ్చే ఎవ్రీ ప్రాబ్లం కి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అవ్వచ్చు. మనం చిన్నప్పటి నుంచి తీసుకున్న ఫుడ్ హ్యాబిట్సే కదండి మనకి ముందు ఉన్న హెల్త్ ని, మన ముందు ఏజ్ లో మనం ఎలా ఉండాలో డిసైడ్ చేసేది. సో ఇది కూడా అంతే. అసలు మనం ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి రిఫ్రెష్మెంట్ కోసమో, క్విక్ ఎనర్జీ కోసమో, పార్టీస్ లోనో బిర్యానీ తింటూ తాగుతూ ఎడిక్ట్ అయిపోతాం కదా. ఈసారి నుంచి ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని రీప్లేస్ చేసుకుందాం. లైక్ చాలా ఆల్టర్నేటివ్ డ్రింక్స్ ఉన్నాయి. హెల్దీ డ్రింక్స్, కోకోనట్ వాటర్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ వితౌట్ షుగర్, లెమన్ వాటర్, బటర్ మిల్క్స్, లెస్సీస్, హెర్బల్ టీస్ వంటి ఎన్నో ఆల్టర్నేట్ డ్రింక్స్ ఉన్నాయి. సో అలా ఒకసారి ట్రై చేస్తే మన హెల్త్ ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ సాఫ్ట్ డ్రింక్ ని ఒక్క సిప్ చేయగానే పాపం మన టీత్ ని, బోన్స్ ని, హార్ట్ ని, కిడ్నీస్ ని మైండ్ లో ఒక్క చిన్న ఫ్లాష్ వేసుకోండి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అసలు అంతా నేను మీకు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఇది తాగాలి తాగకూడదు అనేది మీ డెసిషన్. బట్ దయచేసి చిన్న పిల్లలకి మాత్రం ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని ఇవ్వద్దు. వాళ్ళకి ఇప్పుడు ఏమి కాకపోయినా ఫ్యూచర్ లాంగ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీగా అనిపిస్తే గనక మన ఛానల్ పేజ్ ఫుడ్ ఎందుకు ఏమిటి ఎలా అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరెన్నో వీడియోస్ ని, విశేషాలని మనం చెప్పేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్యాకెడ్ చిప్స్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాము. అసలు ప్యాకెట్ చిప్స్ అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కిడ్స్ కి క్విక్ స్నాక్ లాగా, లైక్ మన పెద్దవాళ్ళకి మనకి రసంలో కూడా అప్పడాలు బదులు ప్యాకెట్ చిప్స్ యూస్ చేస్తున్నాము. ఆఫీస్, కాలేజ్ బ్యాగ్స్ లో ఒక క్విక్ స్నాక్, పార్టీ టైం స్నాక్ లాగా, మూవీ టైం స్నాక్ లాగా ఎలా పడితే అలా తింటూనే ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా థింక్ చేశారా అసలు ఈ ప్యాకెట్ చిప్స్ లో ఏముంటుంది, మనం ఎందుకు వాటికి ఎడిక్ట్ అయిపోతున్నాము, అవి మన ఇంట్లో చేసే దానికన్నా టేస్టీగా ఎందుకు ఉంటుంది? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇవన్నీ తెలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.